Hey guys, welcome to another vlog. So, ఇక్కడ పెట్టేస్తా. ఎట్లా చేస్తారా బాబు కార్లో వ్లాగ్? చాలా కష్టంగా ఉంది, బహుత్ కష్టే. సో ఇప్పుడు ఏంటంటే మనం హాస్పిటల్కి పోతున్నాం. ఇంకా హరి డిశ్చార్జ్ అవ్వలేదు. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంత 18th ఆగస్ట్. అలానే ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అనుకుంటా. హడావుడి ఉంది. ఇట్లా వస్తుంటే మధ్యలో ఇక్కడ థియేటర్ ఉన్నా అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచన చెప్తున్నారు. నైట్ హాస్పిటల్ పోవాలి, మార్నింగ్ రావాలి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, లంచో సంథింగ్, పాలో పెరుగో సంథింగ్ ఏదో ఒకటి. అంతే, హాస్పిటల్లో ఉంటే అట్లా ఉంటుంది. డిశ్చార్జ్ పనులు చూసుకొని రేపు డిశ్చార్జ్ అయిపోతాం మ్యాక్సిమం. అక్కడ నుండి వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిపోతుంది హరి. హాస్పిటల్కి వెళ్ళాక ఇప్పటివరకు హరి ఎట్లా ఫీల్ అవుతుందో అడుగుదాం. ఇప్పటివరకు తన ఎక్స్పీరియన్స్ అడగలే అనమాట. హౌ షీ ఈస్ ఫీలింగ్. వీఆర్ ఇన్ టు పేరెంట్హుడ్ నౌ. ఈ 4 daysలో అసలు నిద్ర లేదు ప్రాపర్. ఎవ్రీ 2 hours లేచి ఫీడ్ చేయాలి బేబీకి. అన్నా ఆడొకడు రోడ్డు చూడకుండా దాటుతున్నాడు. వాళ్ళ అన్న ఒక్కటి నెత్తి మీద టప్పనేసాడు. ఇంట్రొడక్షన్ వ్లాగ్ ఉంది కదా, అది కూడా ఉగాది రోజే పోస్ట్ చేద్దామని ఆపిన. న్యూ ఇయర్, మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి తెలుగు నూతన సంవత్సరం మంచిగా మనం బ్రేక్స్ లేకుండా వ్లాగ్ చేయాలని కోరుకుంటూ విషింగ్ మీ బెస్ట్ లక్. ఆల్రెడీ రివ్యూకి పంపించాను మేడంకి, హరిశ్రీ మేడంకి రివ్యూకి పంపించాను వ్లాగ్ ఎలా ఉందని. 7 minutes వ్లాగ్ అనుకుంటా. సో ఈ వ్లాగ్ చూస్తున్న టైంకి అది ఆబ్వియస్లీ అవుట్ అవుతుంది. పార్కింగ్ ఎక్కడ ఉందమ్మా? పార్కింగ్ భయపడితే భయపడినట్టే ఉంటుంది. గట్టిగా పట్టుకో. ఓకే, వేస్తున్నాడా? తర్వాత డ్రెస్ వేసి పడుకోబెట్టేసి. నేను తుడిచి డ్రెస్ వేసి పడుకో. హాయ్, హలో, హౌ ఆర్ యూ ఫీలింగ్? టైర్డ్, స్ట్రెస్డ్, స్లీపీ, హ్యాపీ. ఎవ్రీథింగ్. మిక్స్డ్ ఫీలింగ్సా? యూట్యూబ్లో వీడియో పెడతాను తెలుసా నీకు? ఈరోజు పెట్టాలి ఉగాది ఫస్ట్ వీడియో. నా వాయిస్ని చూస్తున్నాడా? ఇంకా హలో, వ్లాగ్ చేస్తారని పోజ్ ఇస్తున్నాడు. హలో, ఏం పెట్టాను? హలో బేబీ, హలో, హలో బేబీ. యూ వాంట్ టు స్లీప్? నో స్లీప్. ఆడు స్లీప్ వేస్తే నువ్వు స్లీప్ వేస్తావు అంతే. హలో, 3 months పడుతుంది కొంచెం యాక్టివ్ అవ్వడానికి. ఏమేమి నేర్చుకున్నావు చెప్పి ఇప్పటికి? వాడిని ఏమేమి నేర్చుకున్నావు కొత్తగా? ఓకే, బెస్ట్ ఫీడింగ్ నేర్చుకున్నా, బర్పింగ్ నేర్చుకుంటున్నా. ఇప్పుడే డైపర్ మార్చాలి. ఉన్నాయి కొన్ని పనులు పాలు ఇవ్వడం నేర్చుకోవాలి, సిరప్ ఇవ్వడం నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి. ఇంకా మాలిజేషన్ నేర్చుకోవాలి, స్నానం చేయించడం నేర్చుకోవాలి. ఈవెన్ డాడ్ హ్యాస్ టు లెర్న్ స్నానం చేయించడం నేర్చుకోవాలి. డాడీ కూడా స్నానం చేపియాలి, బట్టలు వేయాలి. బట్టలు కూడా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా వేయలేదు నేను అడిగి. యువర్ లాస్ట్ డే ఇన్ హాస్పిటలా? హాస్పిటల్ సిరాకులు వేస్తుందా? పాపం సిస్టర్స్ బాగానే నిన్నటి నుంచి బాగానే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇంటికి పోతే సిస్టర్స్ ఉండరు కదా, ఇంటికి పోయిన తర్వాత అన్నీ ఇంకా మనమే చేసుకోవాలి. ఇంకా 2 days పడుతుంది ఇంటికి పోయినా మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ ఏడుపు వస్తుంది. ఎట్లా టెల్ మీ, ఎన్ని రోజులు అయిందో బయట ప్రపంచం చూసి
5 రోజులు అవుతుంది ఎండ చూసి బయటకు వచ్చి పానీ తోడా బోలేమా ఎట్లుంది ఫీలింగ్? గ్యాస్ స్టేటస్ అవుతుంది పొట్ట బయటకు వచ్చింది. పొట్ట పోతుంది కొన్ని రోజులు అయితే. పోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి. స్టిచెస్ తగ్గితే బెల్ట్ పెట్టుకుంటా. వెయిట్ చూడు ఎంతున్నావు చూడు. స్ట్రేట్ చూడు అటు 67.5. ఎంతున్నావు బేబీ ముందు? 71. నైస్. మాట్లాడతాయంట నాన్న మాట్లాడతాయంట. ఊను ఊ ఆ ఈ ఊ ఆ ఈ ఊ ఆ ఈ. ఎట్లా అయిపోయినావు తెలుసాను 5 రోజుల్లో. వస్తున్నాయి నాకు స్టిచెస్ దగ్గర. అదే పొట్టే గుడ్ బాయ్ కదా.